భీమవరం కలెక్టర్ ఆఫీసులో శుక్రవారం కలెక్టరేట్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ సి నాగరాణి గృహ నిర్మాణం టిడ్కో ఇంజనీరింగ్ అధికారులతో జిల్లాలోని గృహ నిర్మాణాలపై సమీక్షించారు. జిల్లాలో పీఎంఏవై అర్బన్ కింద 70,119 గృహాలు మంజూరు కాగా 45,843 గృహ నిర్మాణాలు కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకు 29,256 గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో జిల్లా 64% ప్రగతితో 3వ స్థానంలో నిలిచిందన్నారు. అలాగే పీఎంఏవై గ్రామీణ కింద 3,673 ఇళ్లు మంజూరు కాగా 3,290 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించడం జరిగిందని, ఇప్పటి వరకు 1,803 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందచేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో జిల్లా 55% ప్రగతిలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో గృహ నిర్మాణాలను ఇదే ఒరవడితో కొనసాగించి రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేలా కృషి చేయాలన్నారు. గృహ నిర్మాణాలకు ఏదైనా సమస్య ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు సాధ్యమైనంత త్వరగా అందజేసేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి పిచ్చయ్య, ఈఈబి వెంకటరమణ, టిడ్కో ఈ ఎంఎస్ స్వామినాయుడు, డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. భీమవరం పట్టణంలో పలు వార్డుల్లో సుమారు 2,50,00,000తో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైన్లను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పురపాలక సంఘ కమిషనర్తో కలిసి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ, భీమవరం అభివృద్ధిలో భాగంగా జరుగుతున్న రోడ్లు, డ్రైన్ల పనులను వేస్తున్నప్పుడు స్వయంగా పరిశీలిస్తున్న ఎమ్మెల్యే చరిత్రలో ఎవరూ ఉండరని, పట్టణ అభివృద్ధిలో ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం నా వంతు కృషి చేస్తానని అన్నారు. 30,000 ఒక రోడ్డు, 24,70,000 ఒక రోడ్డు శాంక్షన్ చేశాం. అలాగే రామలక్ష్మి నగర్, ఇది మన భీమవరం పట్టణాల్లో కాలనీల్లో ఇది ఒక మంచి కాలనీ. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉండగా ఈ కాలనీలో అన్ని వీధులు కూడా సిమెంట్ రోడ్లు వేయించాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు డ్రైన్స్ లేవు. చిన్న వర్షం వచ్చినా కూడా రోడ్లు మునిగిపోయే పరిస్థితి. దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి 1,38,00,000తోటి 880 మీటర్లు పెద్ద డ్రైన్లు, 2,400 మీటర్ల చిన్న డ్రైన్లు వేసి ఈ కాలనీ మొత్తాన్ని డ్రైనేజీ సమస్య లేకుండా శాశ్వత పరిష్కారంగా 1,38,00,000 శాంక్షన్ చేశాం. ఈ పని వెంటనే మొదలు పెడతాం జరుగుతుంది. మీరు ఈ కాలనీ వాసులు మీరు చేయవలసింది ఏమిటంటే, ఇక్కడికి వచ్చిన కాంట్రాక్టర్కి మీరు సహకరించి, మీరు కొన్ని మెట్లు అవి కూడా బయటకు వచ్చి ఉంటాయి, వాటిని కూడా మీరు ఎవరు అబ్జెక్ట్ చేయకుండా సపోర్ట్ చేసి చక్కని డ్రైన్లు. వన మహోత్సవం పురస్కరించుకుని భీమవరం పట్టణం పెదమేరం గ్రామంలో ఉన్న వెస్ట్బెరీ హై స్కూల్లో వన మహోత్సవ వేడుకలు వారం రోజుల పాటు విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య విచ్చేసి మాట్లాడుతూ, తమ చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ, ఈనాడు మీరు నాటిన ఈ చిన్న విత్తనాలు రేపు మహావృక్షాలుగా మారి ప్రజలందరికీ ఆరోగ్య వాతావరణం సృష్టిస్తాయని, ఈ మీ ఆదర్శం మరికొందరికి ఆదర్శంగా నిలుస్తుందని విద్యార్థులను అభినందించారు. అలాగే వారి చేతుల మీదుగా మొక్కలు నాటి వారి విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పర్యావరణంపై వారి నృత్య ప్రదర్శనలతో అలరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీ సారా స్మిత మరియు పాఠశాల డైరెక్టర్ శ్రీ మహేష్ కుమార్ కూడా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి పర్యావరణ రక్షణకు తగిన చర్యలు తీసుకోవడం వలన భవిష్యత్తులో పర్యావరణ విపత్తుల నుంచి తమని తాము రక్షించుకోవడమే కాకుండా భావి తరాలకు కూడా రక్షణ లభిస్తుందని విద్యార్థులకు తమ సందేశాన్ని అందించారు. I remember in my school days I also used to stand in like one of the students, and we'll be like students who will be like taking this opportunity to come together and stand with the flags. And we also, that is a most what do you call, most happy moment that you are leading a pack of 30-40 people and you are driving them forward. So all this 30-40 people will be seeing your direction, and the direction which you take will be followed by all those 30-40 people. So the direction which you take is more important, and the path that you take is very important, because you will be followed by another 30-40 people, and those 30-40 people will be followed by another 30-40 people. So it will get amplified a lot. So I would sincerely thank for this opportunity, because apart out of this so many students, even if 1 or 2 students have this inculcate this habit of coexisting with the nature, taking responsibility for all the
activities with respect to conservation of nature and taking this message to home as well as to the professional field. If one person follows it, and that amplification will actually attract hundreds and thousands of people also. With this opportunity, I would thank all the administration members and also principal as well as the correspondent and also the faculty members for this opportunity. And students, all the very best for your future. And I'll stay in touch with the faculty members. I'll come for further events also. I like to see all the students performing different fields and as well as academia, extracurricular sports and all. So I స్వాతంత్ర్యానికి పూర్వం లాభాపేక్ష లేకుండా నాణ్యమైన ఉన్నత విద్యను భీమవరం మరియు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారికి అందించాలనే సదాశయంతో ధార్మికవేత్తలు మేధావులు ఈ కళాశాలను ప్రారంభించారని దంతలూరి నారాయణరాజు విగ్రహానికి పూలమాలలు వేసిన కళాశాల అసోసియేషన్ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు అన్నారు. భీమవరంలో దంతలూరి నారాయణరాజు డిఎన్ఆర్ కళాశాల 79వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో దంతలూరి నారాయణరాజు విగ్రహానికి అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారని కళాశాల ప్రిన్సిపల్ శ్రీ జి మోజెస్ తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు మాట్లాడుతూ వారి ఆశయాలకు లోబడి నేటి వరకు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మరియు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశలో అనేక కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామని తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి గోకరాజు వెంకట నరసింహరాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ ఉపాధ్యక్షులు శ్రీ గోకరాజు పాండురంగరాజు, సంయుక్త కార్యదర్శి శ్రీ కె రామకృష్ణంరాజు, అసిస్టెంట్ సెక్రటరీ శ్రీ కె శివరామరాజు, ట్రెజరర్ శ్రీ కెవిఎస్ నారాయణ, పాలకవర్గ సభ్యులు శ్రీ ఎంవి కృష్ణంరాజు, శ్రీ నంద్యాల మదన్మోహన్ లచ్చిరాజు, శ్రీ డి కోటేశ్వరరాజు, శ్రీ పి రామకృష్ణంరాజు, వివిధ విద్యా సంస్థల పాలకవర్గ సభ్యులు, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్స్, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మూలనే ఈ అభివృద్ధి మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దినదిన అభివృద్ధి చెంది అనేక శాఖోపశాఖలుగా ఎదిగి కళాశాల మరి దేశంలోనే అతిపెద్ద కళాశాలగా పేరు పొంది అనేక మంది విద్యార్థులు దేశ విదేశాల్లో మరి కళాశాలలో చదివిన విద్యార్థులు కళాశాల ప్రతిష్టలో పెరిగేలాగా విద్యార్థులు కృషి చేశారు. అంచేత ఈ కళాశాలని మరి ఇప్పుడున్న స్టాఫ్ అధ్యాపకేతర చేస్తూ నిర్విరాంగా 25 సంవత్సరాలు పైబడి మన ప్రెసిడెంట్ గారు శ్రీ గోకరాజు వెంకట నరసింహ గారి ఆధ్వర్యంలో, అలాగే కళాశాల సెక్రటరీ గారైన శ్రీ బాబు గారి ఆధ్వర్యంలో వివిధ కోర్సులు మన కాలానికి అనుగుణంగా దినదినాభివృద్ధి చేస్తూ ఎంతో కృషి చేస్తున్నారు. అందుచేత అధ్యాపక సిబ్బంది కూడా శక్తి వంచన లేకుండా కళాశాల అభివృద్ధికి తోడ్పడాలని మనసావాచ కర్మ కోరుతుంది. ప్రతిభ గల ప్రతి విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకులు కాకూడదని, ఏదైనా విద్యతోనే తన జీవిత ఆశయం సాధించవచ్చని, విద్యలో ప్రతిభను చాటుకునే విద్యార్థులకు ఆర్థిక సహకారంతో విద్యా ప్రోత్సాహం అందించడం ఎంతో అభినందనీయమని భీమవరం నారాయణ కాలేజీలో చదువుతున్న లక్ష్మీ ఈశ్వరి అనే విద్యార్థినికి జనసేన నాయకులు లక్కోజి నాని, వారి మిత్ర బృందం ఏ భద్రం, వి సతీష్ 20,000 ఆర్థిక సహాయం అందజేయడం ఎంతో అభినందనీయమని భీమవరం ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా బ్యాంక్ కాలనీలో గురువారం ఉదయం ఎమ్మెల్యే నివాసం వద్ద ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ మాగాపు ప్రసాద్ మాట్లాడుతూ, మా వార్డులో బి సత్యనారాయణ అనారోగ్యంతో బాధపడుతూ వారి కుమార్తె చదువుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని జనసేన నాయకులు సయ్యద్ బాబీ, ఎర్రంశెట్టి రాజేష్ మా దృష్టికి తీసుకురాగా వారి వద్ద నుంచి వివరాలు సేకరించి నారాయణ కాలేజ్లో చదువుతున్న లక్ష్మీ ఈశ్వరి అనే విద్యార్థినికి 20,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించామని తెలిపారు. ఈ సందర్భంగా కొమ్మోజు నానిను, వి భద్రం, వి సతీష్ ను అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. నారాయణలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. తల్లిదండ్రులు అనారోగ్యంగా ఉండటం వల్ల ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బందిగా ఉందని మనం బాగా
ఫీజు నిమిత్తం 19వ పెద్దలు నాగప్రసాద్, తక్కువ నాని, కొడింత భద్రం, వింజరపు సతీష్ గారు మీరందరూ కలిసి ఒక 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేసి ఆ పాప చక్కగా చదువుకోవాలని చెప్పి ఆశించారు. మరి దాతలు ఇలా సహకారం చేసేందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సంబంధించి లక్ష్మీశ్వరి తండ్రి గారు మొన్న ఒక 5 నెలల కిందట బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి వాళ్ళ పాప నారాయణ స్కూల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఆ పాప ఫీజు ఇవన్నీ కలిపి మొత్తం ఒక 40,000 కట్టాల్సిన పరిస్థితిలో మేము స్కూల్కి కాలేజీకి వెళ్ళి మా జనసేన పార్టీ తరఫున కాజా ఎర్రటి ప్రాదేశం మేమంతా కాలేజీకి వెళ్ళి అడిగితే వాళ్ళు ఒక 20,000 ఫీజు స్కూల్ ఫీజు ఒక 20,000 తగ్గించి ఒక 20,000 కట్టమన్నారు. దానికి మేము తక్కువ నాని గారిని సంప్రదిస్తే నాని గారు సంస్థకి ద్వారా ఒక 20,000 కలెక్ట్ చేసి వాళ్ళ గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు చీఫ్ గారు పాపకి అందించడం జరిగింది. దీనికి సహకరించిన తక్కువ నాని గారు మాత్రం వాళ్ళ నచ్చితే మా 19వ వార్డు గారు జనసేన పార్టీ తరఫున తెలియజేశారు. ఆగస్టు 6, 7, 8వ తేదీల్లో కేవీపీఎస్ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు జిల్లాలో భీమవరంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి తెలిపారు. భీమవరంలో కేవీపీఎస్ సంఘం కార్యాలయంలో కేవీపీఎస్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు బత్తుల విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలత కోసం నిరంతరం కేవీపీఎస్ పోరాడుతుందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, సబ్ప్లాన్ చట్టం అమలు కోసం నిరంతరం ఉద్యమిస్తుందన్నారు. అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు బి బలరాం మాట్లాడుతూ జిల్లాలో ప్రతి దళిత పేటకు 2 ఎకరాల భూమిని శ్మశాన వాటికగా కేటాయించాలని డిమాండ్ చేశారు. జీవో 1235 కోసం కేవీపీఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పోరాటం చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె క్రాంతిబాబు, సహాయ కార్యదర్శులు చిన్నం నాగేశ్వరరావు, మాదాసి గోపి, జిల్లా కమిటీ సభ్యులు కింతాడ రమేష్, గొల్లా ఏడుకొండలు, పి శ్యాంబాబు మరియు తదితరులు పాల్గొన్నారు. విద్యాలయాల్లో పెంచిన సందర్భాలు లేవు, సీట్లు పెంచిన సందర్భాలు లేవు, కనీసం గ్రూపులు పెంచిన సందర్భాలు లేవు. కాబట్టి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గురుకుల స్కూళ్లు పెంచాలి, గురుకుల కాలేజీలు పెంచాలి, గురుకులలో ఉన్న సీట్లు పెంచాలి, ఆ రకమైన ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ రోజు రాష్ట్ర మంత్రిగా ఎన్నికైన బాగా వీరేంద్ర స్వామి తన యొక్క పదవి బాధ్యతలు చేపట్టే క్రమంలో భీమవరం 2 టౌన్లోని రామరాజు తోటలో వేంచేసి ఉన్న శ్రీ మావులమ్మ అమ్మవారి ఆలయం వద్దనందు శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించారు. మావులమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి పట్టణానికి చెందిన పెరికల సాయి కిరణ్ భార్గవి దంపతులు కుమారుడు చిరంజీవి జై దేవనందన్ పుట్టినరోజు పురస్కరించుకుని వారి సౌజన్య సహకారంతో నిర్వహించామని మావులమ్మ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు రామాయణం వెంకటలక్ష్మి, తులసి పార్వతి, రేవూరి గోగురాజులు తెలిపారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఈ అన్నదాన కార్యక్రమం దాతలు భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నారని, ఈ అన్న సమారాధన ఎంతో మంది పేదలకు ఆకలి తీరుస్తుందని, కార్యక్రమానికి సౌజన్య సహకారం అందించిన చిలక పెద్దిరాజు కుటుంబం వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు కోరసిక వెంకటేశ్వరరావు, కొండెపూడి గణపతి, కోరసిక వెంకన్న, చిలక పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. మరియు ఎక్స్ట్రా అరటిపండు కూడా పెట్టారు. దానాలో గల అన్నదానం మంచిది, అందులో అరటిపండు పెడితే చాలా మంచిది. మరి ఆయన చాలా కృషితోటి పెడుతున్నారు. ఆ మనోహర్ గారి పుట్టినరోజు వల్ల బాగా పెట్టాలనే ఆలోచనతో ఈ రోజున చిలకా పెద్దిరాజు గారు ఆయన మనోడు కోసం ఈరోజు అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడి గ్రామ దేవత శ్రీ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో
జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా అమ్మవారికి వేకువజాము నుంచి ఆలయ ప్రధాన అర్చకులతో ప్రత్యేక కుంకుమ పూజలు బదరాల పుల్లేశ్వరరావు శ్రీమతి వరలక్ష్మి దంపతులు వారి కుమారులు వీర వెంకట సుబ్రహ్మణ్యం శ్రీమతి లావణ్య దంపతులు వెంకట సాయి పాండురంగారావు శ్రీమతి నాగమణి కుమార్తె గీతా శ్రీవల్లి చేతుల మీదుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఎంతో పరమ పవిత్రమైన జ్యేష్ఠ అమావాస్య ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడంతో లోకశాంతి ప్రజలంతా సుభిష్టంగా ఉండాలని గ్రామ దేవత ప్రజలందరినీ చల్లగా కాపాడాలని ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ప్రత్యేక ప్రసాదాలు అందించారు. అమ్మవారి సన్నిధిలో అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు భక్తులు పాల్గొన్నారు. విశేషంగా శ్రీ అమ్మవారి గలకు పంచామృత అభిషేకం, అలాగే లలితా సహస్రనామ గంగం పూజ, అలాగే ప్రసాద వితరణ కూడా ఒక విధంగా చాలా విశేషంగా జరిగింది. ఈరోజు అమ్మవారి జ్యేష్ఠ బహుళ అమావాస్య మహాపర్వదినంగా అమ్మవారికి ఎంతో ఈ ప్రకృతి ఎంతో శోభాయమానంగా ఉండాలని, ఈ ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని ఈరోజు శ్రీ బాదరాల పుల్లేశ్వర గారు బహుళ అమావాస్య సందర్భంగా విశేషంగా పూజ చేయించారు. వారిని వారి కుటుంబానికి కూడా శ్రీ రాజలక్ష్మి పూజలమ్మ అమ్మవారు